కేటీఆర్ అరెస్ట్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటి అంటే ఆయన నిజంగానే తప్పు చేసావా చేయలేదు అనుకున్నారు ఫార్ములా రేస్ ఏముంది అన్న ఏం కింద థౌసండ్ ఆఫ్ కరోడ్ ఫార్ములా రేస్ ఇది డెవలప్మెంట్ కోసం చేసిన దుబాయ్ చూడు ఎట్లా అయింది ఎందుకు అయింది మొత్తం ఇది రేస్ ఇది యాక్టివిటీస్ వస్తాయి అంటే స్టేట్ కే డెవలప్మెంట్ వస్తుంది సిటీకే డెవలప్మెంట్ వస్తుంది ఈ ఖాళీపీలి గోల్మాల్ చేస్తున్నారు బదలాం చేస్తున్నారు కేటీఆర్ గారు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం సిటీలో బ్యానర్స్ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పీరియడ్ లో ఇంత డబల్ అమౌంట్ వచ్చినా చాలా మందికి జాబ్ ఇచ్చా ప్రొవైడ్ చేసినా ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేయలేదు డబ్బు రాలేదు వస్తే ముందు ఇంత పబ్లిసిటీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పబ్లిసిటీ పార్టీ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేస్తుంది కానీ ఇక్కడ మీరు ఇంతకు ముందు ఆర్థిక శాఖ కూడా మీకు సంబంధాలు ఉన్నాయి కానీ కేబినెట్ ఆమోదం లేకుండా దాదాపు 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని అట్లా బదిలీ చేయొచ్చా అంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎలా చేస్తారు అసలు అది 57 కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్ ఉంది ఇప్పుడు చెప్తున్నారు కేబినెట్ కావాలి కంటే అప్పుడు ఈజీ అవుతుంది మరి ఆయన పాపులర్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆయన ఆఫీసర్స్ ఎట్లా అడ్వైజ్ ఇచ్చిన ఆయనకు చేసిన అంటే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నిజంగానే కేబినెట్ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉందా కేటీఆర్ గారు ఆయన ఇది సిటీకి డెవలప్ చేసిన లీడర్ కేటీఆర్ గారు ఓకే హైవేస్ బిల్డింగ్ ఎట్లా వచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది 57 crore అంటే పెద్ద అమౌంట్ ఉంది మా బడ్జెట్ ఒక మాట చెప్తున్నాను 2014 లో మన బడ్జెట్ ఎంత ఉంది 1 lakh పైన ఉన్నట్టు 1 lakh లేదు తక్కువ ఉంది 70,000 crore కు ఉంది బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ ఇప్పుడు 2,70,000 తీసుకుపోయినా ఎంత డెవలప్ చేసినా కేటీఆర్ గారు ఒక రేస్ తో వస్తే అంటే ఆయనతో అగ్రిమెంట్ లో చెక్ ఇచ్చిన డబ్బులు ఇచ్చినా ఇంకా ఇచ్చే తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే చేయండి ఉల్టా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడితే జైల్లో బంద్ చేస్తా ఏముంది ఏంటంటే కేటీఆర్ గారు అరే మినిస్టర్ చెప్తున్నారు జైలు ఇక్కడ ఉన్న మా తెలంగాణ జైల్లో అంటే అది క్వార్టర్ పెడతా పూరి ఫ్యామిలీ క్వార్టర్ పెడతా ఇది ఏముంది ఇది మంచి లేదు రూల్ ఉంది ఒకసారి పబ్లిక్ ఆయనకు ఛాన్స్ ఇచ్చినా మళ్ళీ సార్ మీరు మనకు ఇస్తా ఏమైతే లేదు మీ ఎంక్వైరీ చేస్తే చేయండి ఉల్టా పబ్లిసిటీ చేస్తే వల్గారిటీ మాట్లాడితే అంటే రాంగ్ ఉంది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి అసలు 6 గ్యారెంటీలు మీరు చూస్తానే ఉంటారు మీ లోకల్లో ఉన్న మీ కాన్స్టిట్యున్సీలో అందరికి అందుతున్నాయంటే 6 గ్యారెంటీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఖాళీ వాయిదా ఖాళీ బస్సెస్ ఉంది కొంచెం భార్య పోతే అంటే హస్బెండ్ బస్ స్టాండ్ లో ఉన్నారు ఒక మంచి మా దగ్గర వచ్చిన క్యావాబులతో సార్ నేను బస్తో పోయినా బస్ వస్తే మా భార్యకు మాకు జగ లేదు బస్ రాత్రికి పోయినా నేను ఖమ్మంకు పోవాలంటే ఏం తినాలి సార్ పరిచయం కొన్ని టీఆర్ఎస్ ఉందంటే మా దగ్గర వచ్చిపోయినా అచ్చాపోయి మీరు ఆరాం తీసుకో బస్ స్టాండ్ దగ్గర ఏం కావాలంటే మా టికెట్ ప్రొవైడ్ చేస్తా పో ఈ గబడ్ అది ఉంది హస్బెండ్ వైఫ్ లో ఇది ప్రాబ్లం వైఫ్ బస్ తో పోతుంది హస్బెండ్ బస్ స్టాండ్ లో ఉన్నారు ఇది తక్కువ బస్సెస్ వేసిన అది మాక్సిమం బస్సెస్ పెడితే బెటర్ ఉంది అది ఒకటి ఇంప్లిమెంట్ చేసిన ఓవి 20% బాగా ఏం 6 గ్యారెంటీలు అంటే టోటల్ 5 గ్యారెంటీతో ఖాళీ ప్రామిసెస్ చేస్తున్నారు ఎప్పుడు ఫిల్అప్ చేస్తా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా భగవాన్ కు ఉంది ఐడియా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఉంది ఐడియా రైట్